ఏం చేస్తున్నావు అమ్మా ఈరోజు? ఏం చేస్తున్నా అన్న? నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? ఇదిగో మునగాకు ఉంది, మునగాకుతో మంచి హెల్దీ ఫుడ్ చేస్తున్నా మీ అందరి కోసం. మునగాకుతో ఏం చేస్తున్నావు అమ్మా? మునగాకు ఔషధ గుణాలు కలిగింది తెలుసా? దీంట్లో 99 ఔషధాలు ఉన్నాయంట. మునగ ఆకు కానీ, మునగ కాయ కానీ, మునగ పెరడు కానీ, వాటికి సంబంధించిన మునగ చెట్టుకి ఏది సంబంధించిన 99 ఔషధ గుణాలు ఉన్నాయంట దీంట్లో. అందుకని దీంతో చపాతీ చేద్దామని. మునగాకుతో చపాతీ కూడా చేసుకుంటారా? చాలా బాగుంటుంది. చపాతీ చేసుకోవచ్చు, జొన్న పిండి వేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు, రాగి పిండితో చేసుకోవచ్చు. షుగర్ వాళ్ళకి మంచి బాగా పనిచేస్తుంది. హెల్తీ ఫుడ్ అనమాట ఇది మంచిగా. అందుకని చేసుకుందాం రండి. దీంట్లో ఇదిగో లేత మునగాకు, ఇది చక్కగా దాన్ని కట్ చేసుకుందాం మళ్ళా సన్నగా. ఇదిగో గోధుమ పిండి, ఉప్పు, ఇదిగో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇదిగో ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్ వేసి, ఎక్కువ వేయకుండా కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నీ వేసి కలుపుకుందాం ముద్దలాగా. చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకుందాం. తర్వాత చపాతీ చేస్తూ చూపిస్తాను మీకు. ఇవన్నీ కట్ చేసి ఆకులు కట్ చేస్తా సన్నగా. చపాతీ కదా చేయవలసింది, అందులో దానికి అడ్డు రాకుండా చక్కగా ఉండడానికి చక్కగా కట్ చేద్దాం. కట్ చేసుకుని పిండి కలుపుకుందాం. రండి పొయ్యి కాడికి వెళ్ళి చేసుకుందాం. మునగాకు శుభ్రంగా సన్నగా తరిగాను. ఇలా తరిగితే మనకి చక్కగా రాలిపోకుండా ఉంటుంది ఆకు. వేసుకోము. ఇదిగో గోధుమ పిండి 1 కప్పు, మనకి ఎంత కావాలో అంత. దీంట్లో సరిపడినంత సాల్ట్. ఇదిగో సన్నగా తరుక్కున్న 1 ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయలు, ఇదిగో మునగాకు. మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకుందాం. మునగాకు కొద్దిగా నూనె వేసుకుందాం. ఎంతో అక్కర్లేదు, కొద్దిగా 1 స్పూను నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. మన ఇష్టం. కాల్చుకునేటప్పుడు నూనెతో అన్నా నెయ్యితో అన్నా కాల్చుకోవచ్చు అమ్మా, మన ఇష్టం. లేకపోతే వెన్నతోనే కాల్చుకోవచ్చు. మంచిగా ఉంటాయి వెన్నతో కాల్చుకున్నాక చేసుకుందాం. ఈ కలిపేసాక చూపిస్తాను ఎట్లా కలుపుకోవాలి అన్నీ. కలుపుకుందాం నీళ్ళు పోసుకుని. ఇది కొంచెం ఆయిల్ రాసుకుని చేతికి వేసుకుంటే పిండి ఆరకుండా ఉంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుని చేసుకుందాం చపాతీ. చపాతీ కొంచెం మందంగా చేసుకోవాలా? ఇది మందంగా అక్కర్లో బాగానే వస్తే పలుచుకోండి. ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా? ఉల్లిపాయలు ఉన్నా సన్నయ్యే కదా, నీరే కనుక దాంట్లో కలిసిపోతాయి. చక్కగా నలిపేస్తాయి. ఇదిగో అంత సన్నగానే అంత ఏమైనా చేసుకోవచ్చు. ఆకులు సన్నగా కట్ చేయడం వల్ల ఉడకకుండా ఉంటాయి. రాలిపోకుండా ఉంటాయని ఆకులు సన్నగా కట్ చేస్తాం అంతే. చాలా సులభం. మరి చపాతీ పిండిలాగానే కలుపుకుంటాం. కాకపోతే కొంచెం ఆకులు కట్ చేసుకుంటాం శుభ్రం చేసుకుంటాం. ఇలాగా ఇంకోటి చేసుకున్నాం. నూనె ఎక్కువ అక్కర్లేదమ్మ, పొరకల్లాగా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా బాగుంటుంది. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. నైట్ భోజనం చేయనట్టు ఉంటారు కదా, డైటింగ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందమ్మా. చాలా మంచిది. చేసి చూడండి, రుచి చూడండి ఒకసారి. నేను మునగాకు ఒకటే వేసాను దీంట్లో. ఇంకా కావాల్సిన వాళ్ళు కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు, కానీ వేరే ఫ్లేవర్ వస్తుందని నేను అవన్నీ వేయలేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, వాము తినేవాళ్ళు వాము అలా వేసుకోవచ్చు. ఇగో అమ్మా, మన మునగాకు చపాతీలు రెడీ అయిపోయినాయి. చూడండి చక్కగా కాల్చాను. ఇదిగో దీంట్లోకి ఏ కర్రీ అయినా పెట్టుకోవచ్చు. ఏ కర్రీ లేదనుకో పప్పు కర్రీ పెట్టుకోవచ్చు. లేదంటే ఇదిగో పెరుగు, కమ్మటి పెరుగుతో చక్కగా నంచుకు తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.
పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి అమ్మా, చూసి చేసుకుని తినండి, చక్కగా చేసుకు తిని నన్ను ఎంకరేజ్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీరు ఎలా ఉన్నాయో నా వంటలో చెప్పాలి కదా, చెప్పండి అమ్మా.